అధ్యాయం 21 బ్రహ్మాండం మరియు బంధం. బ్రహ్మాండం మరియు బంధం అనగా విశ్వం మరియు విశ్వం ఒక్కటే అనే విషయం ఆత్మ యొక్క ఐక్యత నుండి గ్రహించబడుతుంది. దీనిని ప్రతి ఇంద్రియానికి అన్వయించవచ్చు. ఇంద్రియం, దాని పదార్థం, దానిని తెలిసిన పరమేశ్వరుడు మరియు వీటిపై ధ్యానం గురించి సుబలోపనిషత్తులో చెప్పబడింది. 2. కన్ను ఇంద్రియం, చూసే వస్తువు పదార్థం. సూర్యుడు విశ్వంలో పరమేశ్వరుడు. 3. ఈ కర్మను కొద్దిగా సవరించవచ్చు జ్ఞానానందం ద్వారా. ఈ వృత్తాంతంలోని విషయాన్ని సూర్యుణ్ణి బ్రహ్మంలో, వీరోచిత పశువును ప్రాణంలో మరియు ప్రాణాన్ని పరమేశ్వరునిలో లీనం చేయవచ్చు. 4. జ్ఞానేశ్వర యోగ గ్రంథం. పిండంలో విశ్వాన్ని దర్శిస్తూ నా హృదయంలో ఒక గొప్ప స్తోత్రాన్ని జపిస్తున్నాను. నేను సర్వత్రా వ్యాపించి ఉన్నట్లుగా నన్ను నేను చూసుకుంటున్నాను. ఓ సోదరులారా, పరిమాణ విశ్వం నాలో కూడా విస్తరించి ఉంది. అది ఎలాగో నాకు తెలియదు. దాని అర్థాన్ని మీ మనసులో దృఢంగా నిలుపుకోండి. పిండ ప్రదేశంలో ఒక పద్మముంది. దానికి 4 వరుసల రేకులున్నాయి. దాని మందం 31 శాన్లు. సూక్ష్మం బొటనవేలు ఎత్తులో ఉంది. కారణం బొటనవేలు పరిమాణంలో సగముంది. మహాకారణం అదే పరిమాణంలో ఉంది. ఇవన్నీ బ్రహ్మానందంలో ఇమిడి ఉన్నాయి. 4 మూలకాలు, 4 శరీరాలు. నలుపు, నీలం, ప్రకాశం, ఇంకేం చెప్పగలం? నిస్సందేహంగా ఇవన్నీ 1000 రేకుల పద్మంలో ఉన్నాయి. నవద్వారాలు 31 పేడ ప్రాంతాలలో ఉన్నాయి. భావన ఏమిటంటే, మృదువైన వంపు తిరిగిన బొటనవేలు, సగం బొటనవేలు మరియు వేళ్లంత పరిమాణంలో ఉన్నవి బ్రహ్మమార్గంలో కనిపిస్తాయి. మరియు జ్ఞానాధిపతి చెప్పినట్లుగా బ్రహ్మహండం కనిపిస్తుంది. మరొక సందర్భంలో చెప్పినట్లుగా అది కనుబొమ్మల మధ్య వరకు ఉన్నట్లుగా ఉంటుంది. మీరు దానిని చిత్రంలో చూడవచ్చు. 8వ స్తూపం నుండి 31వ స్తూపం నుండి ఆయన చూస్తున్నారు. అక్కడ కుండలీదేవి ఆయన వైపు ముఖం తిప్పి అగ్నిజ్వాలలను వెదజల్లుతూ ఉంది. ఓ భక్తులారా, ఆ పవిత్రమైన నీలికాంతిని చూసి ఆనందించండి. 3 సాన్ ప్రాంతం వెనుక ఉన్న 9 ద్వారాల తేజస్సుతో ప్రకాశించే శూన్యపు నీలి మండపాలను చూడండి. అక్కడ ఆత్మ అస్తిత్వం లేని దానిచే వ్యాపించబడి ఉంటుంది మరియు దానిపై చైతన్యుని యొక్క అవ్యక్త అని పిలువబడే జలమండపం పోయబడుతుంది. దానికి తోడు ఈ రహస్యాన్ని గురువు నుండి మాత్రమే గొప్ప కారణం వెల్లడిస్తుంది. తెలుసుకోవడానికింకేమీ లేదు. 5. ఉత్తరాఖండ్లో భగవంతుడు ఇలా బోధిస్తాడు. మధ్యలో ఉన్న నక్షత్రాల నడుమ సర్వముఖి అయిన సుషుమ్నా ఉంది. ఆమెలోనే సమస్త సృష్టి ఉంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, దేవుడు, లోకాలు, దిక్కులు, సముద్రాలు, పర్వతాలు, ద్వీపాలు, సమస్త శాస్త్రాలు మరియు శాస్త్రాలు ఆమెలోనే నెలకొని ఉన్నాయి. తలక్రిందులుగా ఉన్న చెట్టులా ఆమె వేళ్ల నుండి క్రిందికి సమస్త జీవుల నాడులను మరియు వాటి గుండా 9 ద్వారాల ద్వారా ప్రయాణించే ప్రామాలను సృష్టిస్తుంది. ఈ విధంగా ముక్కు కొన వద్ద కుండలిని మరియు సుషుమ్నను చూసినవాడు ఇంద్రుడవుతాడు. హృదయంలో అగ్ని, కుడికంటిలో తేజోవతి, చెవిలో యముడు, పడమరలో వరుణుడు, ఉత్తరాన అంటే ఎడమ ఖండం నుండి ఎడమ చెవిలో మాత్రమే కుబేరుడు, ఎడమ కంటిలో శివుడు, పాదం కింద అఖిశేషుడు, పాదం అడుగు నుండి నడుము వరకు 7 లోకాలున్నాయి. తల పైభాగం నుండి కనుబొమ్మల మధ్య వరకు భూమి నుండి మొదలయ్యే 7 ఉన్నత లోకాలు ఉన్నాయి. ఈ విధంగా సాక్షాత్కారం పొందిన యోగి భూమిని నీటిలో, నీటిని అగ్నిలో, అగ్నిని గాలిలో, గాలిని మనస్సులో, మనస్సుని బుద్ధిలో, బుద్ధిని అహంకారంలో, అహంకారాన్ని క్షేత్రజ్ఞానంలో మరియు క్షేత్రజ్ఞానాన్ని పరమాత్మలో విలీనం చెయ్యాలి. జప్తాల 2వ అధ్యాయం చూడండి. 6. నా ముద్గళ పురాణ స్తోత్ర ఉపోత్కథలో విశ్వానికి మరియు శిఖరానికి మధ్య ఉన్న కొన్ని కాలమానాలను నేను కనుగొన్నాను. చతుర్థి తిథినాడు గణేశవ్రతం సంభవించడానికి నేను కొన్ని వివరణలు ఇచ్చాను. అవేమిటంటే, ఉన్నత సిరిచై కళ్యాణికులు వేలాది గర్భిణీ స్త్రీల నెలసరి చక్రాన్ని కొలిచి అది చంద్రుడు భూమిని శుద్ధిచేసే 27 రోజుల కాలంతో సరిగ్గా సమానంగా ఉందని కనుగొన్నారు. అదేవిధంగా కొన్ని చేపలు గుడ్లు పొదిగే కాలం కూడా ఇదే చంద్రచక్రం వలె ఉంటుంది. అదేవిధంగా మరికొందరు పరిశోధకులు స్త్రీల నెలసరి చక్రాన్ని ప్రేరేపించే వాంచే అమృతమని కనుగొన్నారు. 7. మరో విధంగా చెప్పాలంటే, ఒక అయస్కాంత లోహపు తీగను 2 ముక్కలుగా కత్తిరిస్తే పాత అయస్కాంత తీగ యొక్క గుణాలు ప్రతి భాగంలోనూ ఉంటాయి.
సూర్యుని వంటి మన గ్రహాలు కూడా అయస్కాంత గోళాలని శాస్త్రులు కనుగొన్నారు. అందుకే మేరు పర్వత శిఖరం ఎల్లప్పుడూ ఉత్తర ధ్రువం వైపు మొగ్గు చూపుతుంది. అంతేకాకుండా ఆ గోళాలు సూర్యుడనే అయస్కాంత గోళాల నుండి విరిగి చెల్లాచెదురయ్యాయని ఆ శాస్త్రులో ఊహించారు. అందువల్ల బ్రహ్మబంధంత సంయోగం మరియు తదనంతర ఉపనిషత్ శృతి ఈ క్రింది దానిపై ఆధారపడి ఉన్నాయి. ఓ సూర్యా, ఆహారంలో బ్రహ్మం ఎలా ఉందో నేను అలా ఉన్నాను. అందువల్ల నేను నిజంగా బ్రహ్మమే.